అండ్ ఆ దివానా మనందరికీ బ్యూటిఫుల్గా సూపర్ ఎమోషన్స్తో మనందరికీ అందించిన శ్రీకాంత్ గారు మాట్లాడతారు. నిజంగా నాకు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు, సారీ. లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. సార్ నాగేంద్ర గారు, సార్ అన్నారు కదా ఈ సినిమా మలయాళంలో తీస్తే చాలా సినిమాలకు మలయాళం అయితే దానికి దక్కేది అని అంటుంటే నాకు ఎప్పుడు కోపం వస్తుండే, ఇప్పుడు కూడా కోపం వస్తుంది సార్. ఎందుకంటే నేను నమ్మనది. అస్సలు తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజెస్ ప్రతి దాన్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి దాన్ని చూస్తారు, ప్రతి దాన్ని లవ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రేట్ కంటెంట్. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫ్రమ్ 7G బృందావన్ కాలనీ. తమిళ్ కన్నా ఇక్కడ పెద్ద హిట్, ప్రేమదేశం అక్కడ కన్నా ఇక్కడ పెద్ద హిట్. సో దివానా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సార్, బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఓన్లీ. ఇట్స్ గోయింగ్ టు బీ ఇప్పుడు ముందు ఇప్పుడు గ్రాస్లో కాకుండా అప్పుడు డేస్లో కౌంట్ చేసేవాళ్ళు 100 days. ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ దట్ 50 days 100 days వెళ్ళే సినిమా ఇది. ఎందుకంటే మా శ్రీ గారు అన్నది భ్రమరాంబలో అరుపులు పక్కన అపార్ట్మెంట్స్లో వినిపిస్తున్నాయి. నిన్న నేను చూశాను, దేవర్ చేజింగ్ హర్షిత్. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత లవ్ వదులుకొని ఉరికిండు మనవాడు. సో ఇట్స్ మ్యాజిక్. మ్యామ్ అన్నట్టు చిన్న డైలాగ్స్ నర్సింగ్ అది ఇది అనుకున్న అమ్మోని అని అంటే వాడు అది ఇది అని లాస్ట్కి సారీ ఆమె అన్నప్పుడు వచ్చే రోర్ KGF ఎలివేషన్స్కి వచ్చే రోర్ లాగా ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్వరు ఆపలేరు ఈ సినిమాని. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. మా అమ్మ డెలివరీకి వెళ్ళే ముందు సినిమాకి వెళ్ళింది. నేను పుట్టినప్పుడు అరే నువ్వు 5:30కి పుట్టినవురా, ఎందుకంటే ప్రశాంత్ థియేటర్లో 5:30 ఫస్ట్ షో బెల్లు మోగుతుంది, నాకు అది వినిపించింది అని చెప్పింది. నేను ఆ నర్సింగ్ హోమ్ సర్టిఫికేట్ చూస్తే 5:30 అనే ఉంది, అందులో బెల్ ఉండేది సార్ అప్పుడు ప్రతి షోకి. అంత లాంగ్ జర్నీ, అంత డ్రీమ్. నేను ఈశ్వర్తో కలిసి 10 years 15 years డ్రీమ్. ఇంకా వేరేది లేదు నా జీవితంలో. సినిమా మా అమ్మ నుండి వచ్చింది నాకు అది. ఇవాళ మా అమ్మ మా మేనమరదలు US నుండి కాల్ చేసి, అత్తయ్య బావని మనం ఏమేమో అనుకుంటుండే, ఏంది సినిమా, ఏం సినిమా తీస్తాడు, అసలు మన వంశంలోనే లేదు కదా, సినిమా చూసినాక మనం ఎంత తప్పుగా అనుకున్నాం అత్తయ్య బావని అన్నదంట. సో డ్రీమ్ సార్, డ్రీమ్ని నాకు అనిపించింది ఈ సినిమాలో హీరోయిన్ పెయిన్ చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్. ఏడ్చేస్తున్నారు ఆడియన్స్ హీరోయిన్ పట్ల, హీరోని చూసి ఏడ్చేస్తున్నారు టువర్డ్స్ ద క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంతకు 100 రెట్లు పెయిన్ నేను అనుభవించిన ఇక్కడి వరకు రావడానికి. ఈ సినిమా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇవన్నిటికన్నా మనం గొప్పగా తీస్తాంరా అని ప్రూవ్ చేసే సినిమా అవుతుందని నేను తీసిన ఈ సినిమా. బికాజ్ ఇట్ హ్యాస్ అ బ్యూటీ ఆఫ్ రియాలిటీ అండ్ కమర్షియాలిటీ. ఎక్కడ ప్రీచిగా లేకుండా ఇమోషన్స్. నేను హీరోకి సిగరెట్ తాగడం పెట్టిన, ఎందుకు అంటే సిగరెట్ తాగితే తర్వాత ఈవెన్చువలీ ఒక మనిషి ఏమైపోతాడు, వాడి బాడీ ఏమైపోతుంది, అరే నువ్వు అసలు ఉరుకుతావా రా, నీ లోపల పానం ఉందా రా, ఇలాంటి డైలాగ్ ఉంటుంది. మా లోకేష్ రాసిన డైలాగ్, మద్యపానం ధూమపానం తప్ప ఇంకేమైనా ఉందా రా నీ లోపల. ఇలాంటి సినిమా నా సినిమా అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. తెలుగులో గత 10 ఏళ్లలో రాలేదు, ఇంకా నెక్స్ట్ 10 yearsలో కూడా రాదు ఇలాంటి సినిమా. ఒక మనిషిని మర్డర్ చేయడము పెయిన్ కాదు అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఒక మనిషి కళని, డ్రీమ్ని చంపడం అనేది ఎంత ఘోరమైనదంటే, మోరోవర్ నాకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, వాడు నాకు హాని కల్పిస్తే ఓకే, వీడంటే నాకు ఇష్టం లేదు. నాకు తెలియని మనిషి ఎక్కడో కూర్చొని
తెలుగు సినిమా క్యా హే, తెలుగు సినిమా ఎవ్వరు కూడా ఒకసారి సెన్సార్ కరెక్షన్స్ ఇచ్చినాక వీళ్ళు దే ఫుల్ఫిల్ ద సెన్సార్ కరెక్షన్స్, లేదు 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 ఇంకా ఉంది ఇంకా ఉంది అని చెప్పి చిన్న ఎల్కేజీ పిల్లోడి సీన్స్ మాంటాజెస్, దట్ ఈస్ వేర్ ఐ షో మై ఎస్థెటిక్స్, నా క్రియేటివిటీ, నా బ్యూటీ, నా ఫ్యామిలీకి నేను ఇంత బ్యూటీగా రాస్తాను, నేను ఇంత బ్యూటిఫుల్గా సినిమా తీసిన అని చూపెట్టుకునే సీన్ని ఈశ్వర్ ఎంత బ్యూటిఫుల్ సాంగ్ 2 డేస్లో చేసిండు. దానికి హెడ్ ఆఫ్ ద ఫిల్మ్ దాన్ని కట్ చేపించేశారు. చిన్నపిల్లోడు ఎల్కేజీ 4th క్లాస్ 3rd క్లాస్లో ఉండే సీన్స్. నా మున్నా ఫస్ట్ టైం నేను మున్నాని ఎల్కేజీగా ఉంటే మున్నా ఇట్లా ఉంటాడు, 4thలో ఇట్లా ఉంటాడు, 8thలో ఇట్లా ఉంటాడు, ముగ్గురు మున్నాలాగానే ఉంటారు. అంత బ్యూటిఫుల్ కాస్టింగ్ చేసిన సీన్ విత్ బ్యూటిఫుల్ సాంగ్, దాన్ని తల కొట్టేసిండ్రు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏ సర్టిఫికెట్ ఉంటుందండి. అంటే ఓహో నేను ఒకటే అనుకున్నా, నేను పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఎంత హింసించినో ఇప్పుడు నన్ను నా డ్రీమ్ని ఇట్లా చంపుతున్నారు. అట్లీస్ట్ నాకేంటంటే యూఎస్లో చూస్తున్నారు. మా అమ్మ ఊకనేది, పిల్లలందరూ అక్కడ ఉన్నారు, ఈ ట్రంప్ గాడి వల్ల అయితలేదు, వచ్చేయాలి ఇండియాకి అని. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు అమ్మ అంటే, లేదు పిల్లలు అక్కడనే ఉండాలి, ఈ దేశంలో ఉండడం అవ్వదు, ఈ దేశంలో ఉండొద్దు, మనం కూడా వెళ్ళిపోవాలి. నేను అన్న అవునమ్మా వెళ్ళిపోవాలి, సినిమా కూడా వద్దు వెళ్ళిపోవాలి, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను ఎక్కడ కానీ వెళ్ళిపోవాలి. కానీ ఇట్లా ఒక స్ట్రేంజర్ తెలియని మనుషులు పగబెట్టుకోవడం ఏంది. ఎవడో బాంబేలో కూర్చొని సినిమా రిలీజ్ కాక 2 డేస్ ముందే రివ్యూ ఆఫ్ దివానా ఏ బక్వాస్ ఫిలిం హే అంటే దే వాంట్ టు కిల్ ద డామినేషన్ ఆఫ్ తెలుగు సినిమా. తెలుగు సినిమా అంటే ఎంత పగ అయిపోయిందంటే బట్ వై దే ఇది మొత్తం ఒక దేశం, వై దే వాంట్ టు కిల్ ఆర్ట్. ఒక డ్రీమ్ని చంపొద్దు. నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే సారీ ఏడ్చిన ఇంతకుముందు. ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ. సో